వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని వార్డుల్లో మురికి కాల్వల శుభ్రత, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫోన్ జేబులో ఉన్నప్పుడు, పిల్లలు ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ షేక్ అయినప్పుడు అనుకోకుండా ఎమర్జెన్సీ కాల్ వెళ్తుంటాయి. తెలంగాణలో ఇలా రోజుకు ఏకంగా 14 లక్షల కాల్స్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో అనవసర కాల్స్ ను ఫిల్టర్ చేయడం కోసం ఏఐను వాడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మరియు సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ నేటి నుండి జిల్లాలో అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. పాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మవార్లకు పూజలను నిర్వహించి బోనాలను బాల్కొండలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. టీజీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ ఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. ఆర్ఎం మాట్లాడుతూ డిప్లొమా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలతో పాటు బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.